ఖమ్మం భద్రాద్రి జిల్లాలో భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. గత 4 రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఖమ్మం జిల్లాలో 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండ వేడిమితో పాటు వాతావరణంలో తేమ శాతం కూడా తగ్గిపోవడంతో ఉక్కపోతలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వడదెబ్బతో నిన్న ఖమ్మంలో ఒకరు మృతి చెందారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. 4 రోజుల నుంచి ఎండలు మాడిపోతున్న పరిస్థితి ఉంది. మార్చి చివరి రోజుల్లో ఈ ఎండలు బాగా ఉన్నాయి. అయితే గతంలో ఎప్పుడైనా ఏప్రిల్ మిడిల్లో వచ్చే ఎండలు ఇప్పుడు మార్చి చివరిలో భారీ ఎత్తున ఎండలు వస్తున్న పరిస్థితి ఉంది. గత 3 రోజుల బట్టి 40 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. ఖమ్మం జిల్లాలో 40 డిగ్రీల సెల్సియస్ నమోదైతే అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉదయం 10 గంటలకే బయటికి రాని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈరోజు కొద్ది మేరకు ఎండ తీవ్రత తగ్గింది. ఈరోజు కేవలం ఖమ్మం జిల్లాలో 37 సెల్సియస్ నమోదైతే అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 39 డిగ్రీల సెల్సియస్ నమోదైన పరిస్థితి. అయితే ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో మాత్రం నిన్న మాత్రం 39 నుంచి 40 వరకు ఈ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసరికి నిన్న 41 డిగ్రీల వద్ద ఉష్ణోగ్రత ఉన్న పరిస్థితి. అయితే గతంలో ఈ ఏప్రిల్ మొదటి వారంలో తర్వాతనే ఈ ఎండ ఎక్కువగా ఉండేది. కానీ గత 3 రోజులు బట్టి మాత్రం చాలా తీవ్రంగా ఎక్కువగా ఉన్న పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో 41.8, భద్రాచలంలో 41.6, దుమ్మగూడెంలో 41.3. అంటే ఇది గోదావరి పరివాహక ప్రాంతం. అదేవిధంగా సింగరేణి గనులు ఉండటంతో ఇక్కడ కొంత ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఈ ఎండల ప్రభావానికి తోడు ఎండకి తీవ్రత తోడు ఉక్కపోత ఎక్కువగా ఉంది. గాల్లో తేమ శాతం మాత్రం పూర్తిగా పడిపోయిన పరిస్థితి. తేమ శాతం చాలా తక్కువగా ఉండటంతో రోడ్ల మీదకి రావడానికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న రాత్రిపూట కూడా విద్యుత్ వినియోగం పగటిపూట నుంచి రాత్రిపూట వరకు విద్యుత్ వినియోగం గతంలో కంటే చాలా ఎక్కువగా పెరిగిన పరిస్థితి. మనం బస్సులో చూడొచ్చు. బస్సులో కూడా చాలా ఖాళీగా వెళ్తున్న పరిస్థితి. కెక్కిరిసిన ఉండాల్సిన బస్సులు చాలా తక్కువగా వెళ్తున్న అంటే ప్రజానికం తక్కువగా వినియోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గత 3 రోజుల బట్టి ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈరోజు కొద్దిగా స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తిగా ఎండలైతే తీవ్ర ప్రభావితం ఉంది. అదేవిధంగా నిన్న ఖమ్మంలో కూడా అంటే కొంజర్ల మండలానికి సంబంధించిన వ్యక్తి ఖమ్మంలో కొబ్బరి బోండాల దగ్గర పనిచేస్తుంటాడు. అయితే నిన్న మధ్యాహ్నం వడదెబ్బ కొట్టి చనిపోవటం జరిగింది. ఈ వేసవి తీవ్రత కొంత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంత జాగ్రత్తగా తీసుకోవాలని చెప్తున్నారు. అయితే ఉపాధి కూలీలు కూడా మధ్యాహ్నం తర్వాత పని చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అంటే ఉపాధి కూలీలకి టెంట్లు అవి పెట్టాల్సిన అవసరం ఉంది. ఉపాధి కూలీలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఎండల తీవ్రత రోజుకి పెరుగుతున్న పరిస్థితి. ఇదే పరిస్థితి ఇప్పుడుంటే ఏప్రిల్ మిడిల్లో అదేవిధంగా మే నెల ఈ 2 నెలలు ఎలా గడుస్తాయనే ఆందోళన కూడా ఉన్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం జిల్లా నుంచి.